స్థానంపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్నారు. సీఎం రేవంత్ వెంటే ఉంటే నెంబర్ 2 ఎలా అవుతానన్నారు. తాను సీఎం కావాలని అనుకోవట్లేదని, ఆ ఆలోచనే లేదన్నారు. తానెవరికి టచ్ లోకి వెళ్లలేదని, అదంతా ప్రచారం మాత్రమేనని తిప్పికొట్టారు మంత్రి పొంగులేటి. ధరణిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తన వద్ద ధరణికి చెందిన మరింత సమాచారం ఉందని, ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. గత ప్రభుత్వం అవినీతి సొమ్ము అంతా కక్కిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తామని, మేడిగడ్డ అవినీతిలో బాధ్యులను వదలమన్నారు. జర్నలిస్టుల సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొద్దిగా మీడియాతో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను మీడియాతో చర్చించడం జరిగింది. ఏవైతే ఒక రాష్ట్రంలో నెలకొన్న అంశాలు ఉన్నాయో, రాజకీయాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇటు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు చాలా వరకు ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ మేడిగడ్డ ఇష్యూని ప్రస్తావిస్తూ అది ఇప్పటికే రైతులకు సమస్య కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, ముఖ్యంగా ఎదురవుతుందని మీడియా అడగగా దానికి గత ప్రభుత్వం చేసింది అది మేడిగడ్డ కాబట్టి ఇబ్బంది ఎదురవుతున్నది, దాన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం అన్నట్టు చెప్పడం జరిగింది. అంటే నీటిని స్టోర్ చేయాలి, అది ఎట్లా అనేది మేము వచ్చి 3 నెలలు అవుతుంది, ఇప్పుడు నిందలు వేయాలని చూస్తున్నారు, కావాలని కొన్ని మీడియా సంస్థలు మాపై బుర్రగలుగుతున్నారనే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఆయనపై ఏదైతే ఇటీవల వస్తుందో బీజేపీలో చేరుతారు, టచ్ లో ఉన్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి, అది నిజమేనా అంటే దానికి అది వార్తలు అనేది ఖండించారు. దానికి లేదా సీఎం స్థాయి కాదు, నేను కాంగ్రెస్ పార్టీలో సబ్ జూనియర్ లాంటి వ్యక్తిని, నేను ఆ స్థాయిని ఆశించట్లేదని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా పళ్ళున్న చెట్టుకి రాళ్ల దెబ్బలు తగులుతాయి కామనే కదా అంటూ అని సమాధానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైకమాండ్ సీఎం స్థాయి వ్యక్తికి హైకమాండ్ కూడా బలాబలాలు కూడా పరిశీలిస్తుంది కదా, ఆ స్థాయి అట్లాంటి ఆలోచన చేయలేదు, ఆ ఆలోచనలు నాకు లేదని క్లారిటీ ఇవ్వడం జరిగింది. మొత్తానికి గతంలో ఏదైతే ధరణి ఉందో దానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. దాన్ని త్వరలోనే దానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయనున్న ధరణిలో బాధ్యతలు వదిలి ప్రసక్తి లేదు. ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఖచ్చితంగా కక్కిస్తామనే వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 14 స్థానాలు గెలుస్తామని ధీమాగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా జర్నలిస్ట్ సమస్యల గురించి కూడా ప్రస్తావించారు. అంటే జర్నలిస్ట్ సమస్యలు కూడా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి బాధ్యత తీసుకొని నేను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కూడా ఆయన జర్నలిస్టులకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ ప్రధాని కలిసిన ఇటీవల వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని కలవడం కారణం కలిసినంత మాత్రం దాన్ని పొల్యూట్ గా చూడడం మాత్రం సరైనది కాదని చెప్పడం అనే వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం, కానీ వాళ్ళు ఇవ్వనప్పుడు ఖచ్చితంగా కేంద్రం మీద ఫైట్ చేస్తామని ఆయన పేర్కొనడం జరిగింది. రిజిస్ట్రేషన్ శాఖను కూడా ప్రక్షాళన చేస్తామని చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.